త్వరలో అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ రానున్న ఎన్నికల దృష్ట్యా రాజకీయ పార్టీలు ఎప్పటి నుంచే సమాయత్తం అవుతున్నాయి. అభ్యర్థుల ప్రకటన మొదలుకొని అభ్యర్థుల ఎంపిక వరకు తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకోబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే అధికారం ఉన్నటువంటి వైసీపీ తన అభ్యర్థులను దాదాపుగా 50 మంది సిట్టింగ్లను మార్చింది. మరికొందరు కూడా మార్చే ప్రయత్నం చేయబోతుంది. మరి అలాగే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సైతం అభ్యర్థుల ఎంపికలో కీలకమైనటువంటి అంశాలపై పరిగణలు తీసుకుని గెలుపు గుర్రాలు ఏవో అన్న విషయంపై కూడా స్పష్టత ఇవ్వడానికి కాస్త సమయం తీసుకునే ప్రయత్నం చేస్తుంది. బహుశా పండగ తర్వాత ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు త్వరలో ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. అదే కాంగ్రెస్ పార్టీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ అయినటువంటి గిడుగు రుద్రరాజు తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఆ పదవికి రాజీనామా చేయడం అంటే ఏదో పార్టీపై అసంతృప్తితో లేకపోతే పదవి రాలేదని కాదు. కేవలం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచన మేరకి గిడుగు రుద్రరాజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. అయితే ఇదంతా ఎందుకు జరిగిందంటే రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడం ఉద్దేశంతో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగానే రుద్రరాజు తన పదవికి రాజీనామా చేసి తెలిసింది. ఎందుకంటే ఇటీవలే దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ షర్మిల ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తనకు మంచి బాధ్యతలు ఇస్తారన్న విషయం కూడా చెప్పిన విషయం మనకు తెలిసిందే. ఎందుకంటే తనకు ఎలాంటి బాధ్యత ఇచ్చినప్పుడు ఖచ్చితంగా నెరవేరుస్తారని ఆమె స్పష్టం చేశారు. కానీ తెలంగాణ ఎన్నికల సమయంలోనే ఈ యొక్క షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాల్సి ఉంది. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల అక్కడ జాయిన్ సాధ్యం కాలేదు. ఎన్నికల అనంతరం ఇప్పుడు షర్మిల తన తెలంగాణ వైసీపీని అక్కడ తెరదించి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. మరి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి మరింత పూర్వవైభవం తీసుకురావాలంటే ఈ యొక్క షర్మిల సేవలను ఉపయోగించాలన్న ఉద్దేశంతో షర్మిలకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిసిసి ప్రెసిడెంట్గా ఇవ్వాలన్న నిర్ణయం కూడా దాదాపుగా ఖరారైనట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే గిడుగు రుద్రరాజు పదవికి రాజీనామా చేయాలని అధిష్టానం కోరడం, మరి అధిష్టానం ఆదేశాలను ఆయన తక్షణమే అమలు చేయడం కూడా చకచక జరిగిపోయాయి. మరి గిడుగు రుద్రరాజు గతంలో మరి దేశంలో ఉన్నటువంటి ఒరిస్సా ఇక బీహార్ తదితర ప్రాంతాల్లో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరఫున పరిశీలకుడు కూడా పనిచేశారు. మరి తనకంటూ ప్రత్యేక సామాజిక వర్గం ఉన్నప్పటికీ ఎప్పటికి కూడా పెద్దగా ప్రచారం కూడా పట్టించుకోండి గిడుగు రుద్రరాజు కేవలం కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం కోసమే పనిచేశారు. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీని వెనుక నడిపించారు. మరి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో సైతం రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం తీసుకోవడానికి ఖచ్చితంగా మరింత గట్టి అభ్యర్థులకు కావాలన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మేరకు గిడుగు రుద్రరాజు తన పదవికి రాజీనామా చేశారు. మరి అలాగే కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ చేపట్టినటువంటి జోడో యాత్రలో భాగంగా మరి షర్మిల మల్లికార్జున ఖార్గేని కలిశారు. ఈ సందర్భంగా ఈ విషయమై ఒక స్పష్టత ఇచ్చారు మల్లికార్జున ఖార్గే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక బాధ్యతలు అప్పజెప్పుతుండగా సూచ్యప్రాయంగా సమాచారం ఇచ్చారు షర్మిలకు. దీంతో ఈ యొక్క పండగ తర్వాత మరీ 2-3 రోజుల్లో తన కుమారుడి యొక్క నిశ్చితార్థ కార్యక్రమం పూర్తయిన తర్వాత షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో షర్మిల రాకతో అటు కాంగ్రెస్ పార్టీలో మరింత జోష్ వస్తుందన్న ఉత్సాహంలో ఉన్నారు ఆ పార్టీ నేతలు. అయితే తెలంగాణలో ఉన్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు ఇప్పుడు ప్రస్తుతం తెర వెనుక ఉండి కథ నడిపిస్తున్నారు, కానీ తెర ముందుకు రాలేదు. మరి పిసిసి ప్రెసిడెంట్గా షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి ఆ తెర వెనుకటువంటి సీనియర్ నేతలు సైతం కాంగ్రెస్ పార్టీ పూర్వభావానికి కృషి చేశారని ఆ పార్టీ నేతలు ఆశిస్తున్నారు. అయితే ఇప్పటికే కొందరు నేతలు మాత్రం ఆంధ్రప్రదేశ్లో షర్మిలకు ఈ యొక్క పిసిసి పగ్గాలు ఇస్తే పూర్వభావం తప్పదని చెప్తున్నారు. చూద్దాం మరి షర్మిల కాంగ్రెస్ పార్టీ యొక్క బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ పార్టీ యొక్క పూర్వ వైభవానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారో. మొత్తానికి సంక్రాంతి పండుగ వేళ పర్వదినం వేళ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెకు కాంగ్రెస్ పార్టీ మంచి గౌరవాన్ని గుర్తింపును ఇచ్చిందన్న విషయం ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ పార్టీకి సంబంధించిన వ్యవహారాలను అప్పగింత చూస్తే అర్థమవుతుంది. చూద్దాం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు కలిసి ఉంటారా లేకుంటే ఎప్పటిలాగానే మందారి మంది అనుకుంటారా అనేది చూద్దాం.